నమస్తే నేను సంజన. వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. బేసిక్ గా చాలా మందికి రియల్ ఎస్టేట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫ్లాట్స్ కొనాలనుకుంటారు. సో ప్లాట్స్ ఎక్కడ కొనాలి, ఏ ల్యాండ్ లో కొంటే బాగుంటుంది, ఎటువంటి ఫ్లాట్స్ కొంటే బాగుంటుంది, ఫ్లాట్స్ బెస్టా లేకపోతే ఫార్మ్ ల్యాండ్స్ బెస్టా, ఇటువంటి అన్నిటికి సంబంధించి చాలా క్వశ్చన్ మార్క్స్ చాలా మందికి ఉంటాయి. సో ఇటువంటి వాటికి మన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కమ్ అడ్వైజర్ సంజయ్ నాయక్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని మన డౌట్స్ ని నివృత్తి చేసుకుందాం. హలో అండి. హలో మేడం. ముందుగా ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. రేవంత్ రెడ్డి బేసిక్ గా ఆయన ఒక రియల్ ఎస్టేట్ మీద మంచి గ్రిప్ ఉంది ఆయనకి. ఆయన వచ్చాక రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుందని అందరూ అనుకున్నారు. బట్ ఆయన వచ్చాక హైడ్రాని తీసుకొచ్చారు ఆయనతో పాటు. సో హైడ్రా ఎక్కడెక్కడ కూల్చివేతలు పెడుతుంది కాబట్టి అందరూ ఏమైనా భూములు కొనాలన్నా ఫార్మ్ ల్యాండ్స్ కొనాలన్నా కూడా భయం పడుతున్నారు. ఎందుకు కొంటే మళ్ళీ ఇదేమైద్దో, ఇది బఫర్ జోన్ లోకి వెళ్తుందేమో అని చెప్పేసి. సో దాని గురించి ఒక క్లారిటీ ఇస్తారు. అసలు హైదరాబాద్లో ఇప్పటి వరకు చరిత్రలో కని విని ఎరుగని స్థాయిలో ఏమైపోయిందంటే, మీరు అన్నట్టుగానే మేము కూడా రియల్ ఎస్టేట్లో చాలామంది ఏమనుకున్నామంటే రియల్ ఎస్టేట్ కింగ్, రియల్ ఎస్టేట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ గతంలో ఆయన సీఎం అవ్వకముందు ఒక ఇంటర్వ్యూ చేశారు నాగేశ్వరరావు గారితో. అందులో ఏమన్నారంటే రియల్ ఎస్టేట్ని ఎట్లా డెవలప్మెంట్ తీసుకెళ్లాలో, ఎట్లా ముందుకు డెవలప్ చేయాలో గతంలో 20 ఏళ్ల క్రితమే నేను చేసి వచ్చినా నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అన్నారు. సో దానివల్ల ఏంటంటే ఒక ఎనర్జీ వచ్చింది అందరికీ. గ్రాఫ్ ఇలా వెళ్ళిపోయింది. బట్ వన్స్ ఆయన సీఎం అయ్యాక ఇలా మొత్తం పడిపోయింది. ఎస్, ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో. ఎస్, దానికి గల మేజర్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆల్ ఓవర్ వరల్డ్ ఎలక్షన్ వస్తున్నాయంటే ముందు 6 నెలలు తర్వాత 6 నెలలు ఇలాగే ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుందంటే మీకు తెలియంది కాదు. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఏ పార్టీ వస్తుందో, వీళ్ళు ఇచ్చే కమిట్మెంట్ ఇట్లున్నాయి, వీళ్ళు ఇచ్చే ప్రపోజల్స్ ఇట్లున్నాయి. సో వీళ్ళు 10 సంవత్సరాలు మనం గతంలో ఉన్న కేసీఆర్ గారిని చూసినాం, వాళ్ళు ఎట్లాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు, నెక్స్ట్ ప్రపోజల్స్ ఏమున్నాయో మనకు ఒక ఐడియా వచ్చింది. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్ కేస్ చేంజ్ అయితే, నెక్స్ట్ బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, ఏదైనా చేంజ్ అయినా లేదా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందో అని ఒక డౌట్ ఉండే. సో దానివల్ల ఏమైందంటే వెయిట్ అండ్ వాచ్, కొన్ని రోజులు ఆగి చూద్దాం, తర్వాత పెట్టుబడి పెడదాం అన్న ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. అట్లా ఏమైపోయింది, కంటిన్యూగా మనకు ఫస్ట్ 6 మంత్స్ తర్వాత 6 మంత్స్ కామనే కదా, దీంట్లో పెద్ద ఫరక్ ఏం లేదు, దీంట్లో పెద్ద చదవాల్సిన ఏం లేదు. కానీ ఇమ్మీడియట్గా మీరు అన్నట్టుగా 6 మంత్స్ తర్వాత ఏమైందంటే ఎప్పుడు లేని విధంగా హైడ్రాని తీసుకొచ్చారు. వచ్చుడే కూల్చుడు మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇక దెబ్బకి అందరు తడుచుకున్నారు. అంటే గతంలో ఎవరు కూడా ఇంతగానం భయపెట్టలే, ఇక్కడ వచ్చిన తర్వాత భయపడడం స్టార్ట్ అయింది. దీనివల్ల ఏమైందంటే మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొట్టుకుపోయింది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం ఆగమైపోయింది అని చెప్పి కొందరు చెప్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, హైదరాబాద్లో చెరువుల పక్కన కుంటాల పక్కన ఉన్నవి ఎఫ్టిఎల్ అంటే ఏంది, ఈ చెరువు నిండిపోతే ఎంత దూరం నిండుతుంది, ఎంతవరకు నిండుతుంది, ఇది ఎఫ్టిఎల్. ఎస్, అది ఎఫ్టిఎల్. అది దాటిన తర్వాత ఏముంటుంది, సరే వీడికి ఎండ్ అయిపోతుంది కదా, ఇమ్మీడియట్గా ఆడికి కట్టొద్దు కన్స్ట్రక్షన్. అక్కడ నుంచి మళ్ళీ ఒక 9 మీటర్స్ 30 మీటర్స్ 100 మీటర్స్ ఏరియాని బట్టి, ఆ చెరువుని బట్టి, ఆ కుంటని బట్టి సైజ్ మారుతూ ఉంటుంది, ఏరియా డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. అట్లా ఆ బఫర్ జోన్ అనేది ఉంటుంది. ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిపోయిన తర్వాత బఫర్ జోన్ అనేది ఉంటుంది. ఆ బఫర్ జోన్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రీ జోన్ ఉంటుంది, అక్కడి నుంచి కట్టుకోవాలి. కానీ గతంలో ఏం చేసారు, 60,000 చెరువులు ఉన్న దాంట్లో కొందరు మహానుభావులు దాంట్లో మొత్తం పూడ్చేసి బిల్డింగ్లు లేపిరు ఒకటేసారి. అప్పుడు ఏమైపోయింది, చెరువులన్నీ ఇంట్లోకి వచ్చినాయి. సో చెరువులు ఇంట్లోకి వచ్చినాయి కాబట్టి ఇంట్లో చెరువు రానియొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ ఏంటంటే కూల్చడం స్టార్ట్ చేసింది. కానీ స్టార్ట్ చేసినాక ఏమైపోయిందంటే జనాలకు ఒక భయం ఉంది, ఎక్కడ అప్రూవల్స్ ఉన్నాయి, ఎక్కడ పర్మిషన్స్ ఉన్నాయి, ఏం తేడా లేకుండా కూల్ చేస్తున్నారన్న ఒక భయంతోని హైడ్రా వల్ల మార్కెట్ కొంచెం స్లో అయింది. ఖచ్చితంగా అయింది, రియల్ ఎస్టేట్ మీద పడింది, రియల్ ఎస్టేట్ స్లో అయింది కానీ రేట్ తరగలే. సేల్స్ అనేది తగ్గినాయి. సో సేల్స్ ఎందుకు తగ్గినాయి అంటే గవర్నమెంట్ నుంచి ఏంటంటే ప్రపోజల్స్ ఏం పెద్దగా రాకముందే హైడ్రా అనేది ఒకటి వచ్చింది కాబట్టి వెయిట్ అండ్ వాచ్ అనేది వచ్చింది. బట్ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పడం జరిగిందంటే, ఏవైతే ఈ చెరువులకి, నాలాలకి, కాల్వలకి, కుంటలకి దగ్గర ఉంటాయో, ఏవైతే అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ ఉంటాయో అవి మాత్రమే కూల్చేస్తాం అన్నారు. కానీ హైదరాబాద్ మొత్తం కూల్చేస్తా అనలే. కాబట్టి మనం దీన్ని మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే, ఇది ఆ చెరువులకి కుంటలకి దగ్గర ఉన్నాయి కొనొద్దు, అక్కడ నుంచి కొంచెం దూరం ఉన్నవి, కొంచెం ఫ్రీ జోన్లో ఉన్నాయి, క్లియర్ టైటిల్ ఉన్న దగ్గర మాత్రమే కొనాలని జనాలకు కూడా అవేర్నెస్ వచ్చింది. గతంలో ప్రాపర్టీ గురించి, ఆ ఏరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకైతే అయితే, హైడ్రా గురించి స్పెషల్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్. కాబట్టి దీనివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఏం జరిగిందంటే జనాలకు ఒక అవేర్నెస్ వచ్చింది. ఎస్, అండ్ ప్రైస్ విషయంలో కూడా 2 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు నాయన, రేపటి రోజు ఇబ్బందులు పడదు. ఇలా హైడ్రా వచ్చింది, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఆ తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది. అంటే వచ్చినప్పుడల్లా వీళ్ళకి నచ్చినట్టు అన్ని కూల్చుకుంటూ పోతే ఈడ కొన్నోళ్ళు ఈడ ఉన్నోళ్ళు అందరూ ఏమవుతారు. అందుకని చెప్పేసి అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లలో కొనాలి,
క్లియర్ టైటిల్ ఉన్న దగ్గర కొనాలి. ఇప్పటికీ ఒక మంచి క్లారిటీ ప్రజలకు ఏదైనా సరే ఏదైనా కొనాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఒక మంచి క్లారిటీ అన్నమాట. 100%. కాబట్టి మనం లీగల్ వెరిఫికేషన్ ఎంతైతే ఇంపార్టెంటో ఆ ఏరియా సరౌండింగ్ లో, అందుకని ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ ని నమ్మకుండా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఆ గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆయన అన్ని ఊపర్ దిక్తా, ఊపర్ షేర్వాని అందరు పరేషాని. ఊపర్ చూస్తేనేమో మొత్తం చకాచంగ్ రంగురంగులు ఉంటాయి, కానీ లోపల అక్కడ లిటిగేషన్ ప్రాబ్లం ఉందా, ల్యాండ్కి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదా, వీళ్ళు డెవలప్మెంట్ చేయట్లేదా, వీళ్ళు సంవత్సరానికి ఒక కంపెనీ పేరు మార్చుకొని పోతున్నారా, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనాలి. హైడ్రా వచ్చింది, దీనివల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇదే టైంని గ్రాప్ చేసుకొని కొందరు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మంచిగా తక్కువ రేట్లో వస్తుంది, ఆఫర్లో డిస్కౌంట్లో వస్తుంది అని చెప్పి కొంచెం ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, రియల్ ఎస్టేట్లో అవేర్నెస్ ఉన్న వాళ్ళు, మాలాంటి వాళ్ళు కొందరు ఏంటంటే ఇదే టైంలో మేము కూడా సేల్స్ ఎక్కువైనాం. హైదరాబాద్లో హైడ్రా రాని ఇంకోటి రాని, హైదరాబాద్ మొత్తం ఏదన్నా ఇంకో ప్రాబ్లం వచ్చినా సరే మేము ఎప్పుడు మా సేల్స్ ఆపం. ఎందుకంటే సేల్స్ పెంచాలంటే ఏం చేయాలి, జబ్ మందారేతా హై తబీ దందా కర్నా అంటారు మా గురువు. కాబట్టి ఎప్పుడు డౌన్ అయినా ఎప్పుడైనా ఇంకో గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్ పడిపోయింది, మార్కెట్ స్లో డౌన్ అయిపోయింది, మార్కెట్ ఎప్పుడైతే స్లో డౌన్ అవుతుందో, గో డౌన్ అవుతుందో అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే తక్కువలు వస్తాయి, డిస్కౌంట్స్ వస్తాయి, ఆఫర్స్ వస్తాయి, అప్పుడు కొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఒకటేసారి జంప్ అందుకుంటుంది. అండ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీకి మనకు సంబంధం లేదు, కానీ కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, ఎంఐఎం వచ్చినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఆపలేరు. ఆగినా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు రాసి పెట్టుకోండి, రియల్ ఎస్టేట్ ఇట్లా పోతూనే ఉంటుంది పైకి. ఎస్, కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు వెయిట్ చేయకండి, రైట్ ప్రాపర్టీ చూసుకొని రైట్ టైంలో రైట్ ప్రైస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రైట్గా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది ఇప్పుడు రిలేటివ్స్ కొన్నారని చెప్పేసి పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళు అక్కడ నష్టపోయారని తెలుసు, కానీ పక్కన వాళ్ళు కొన్నారు, మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ కొన్నారని చెప్పేసి చాలా మంది కొంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే కొన్ని వీడియోస్ చూస్తారు, అక్కడ ఏం ఉండదు, బేసిక్ గా వీళ్ళు చూపించే వీడియో ఒకటి ఉంటుంది, డైరెక్ట్ అక్కడ వెళ్తే ఇంకా అసలు అక్కడ డెవలప్మెంట్స్ ఏం ఉండవు. చాలా మంది అలా కొని మోసపోతూ ఉంటారు. కొంతమంది బ్రాండ్ చూసి మోసపోతూ ఉంటారు. సో బ్రాండ్స్, పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, చిన్న బ్రాండ్స్ ఉన్నాయి, బ్రాండ్ ని బట్టి కూడా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వారికి ఏం చెప్తారు? గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. అంటే మనం లైవ్లో వెళ్ళి ప్రాజెక్ట్ చూడడం చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు చెప్పిన డెవలప్మెంట్ చేస్తున్నారా లేదా అనేది. సో బ్రాండ్లో కూడా ఏంటంటే నిజంగా వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళు ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు, ఎలాంటి టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు, సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, ఇవి క్రాస్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే మా మామ కొన్నాడు, మా కాక కొన్నాడు, ఆయన కొన్నాడు అంటే కరెక్ట్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇప్పుడు మామ కొన్నాడు, కాక కొన్నాడు అయినా సరే వాళ్ళు ఎన్ని కొని ఉంటారు, 1, 2, 5, 10, 20 అంతే కదా. వాళ్ళకంటే ఎక్కువ ఎవరు తెలిసి ఉంటుంది, మేము కొన్ని వేలలో సేల్స్ చేసినాం. అట్లా రియల్ ఎస్టేట్లో 1000 సేల్స్ చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్లో 20-30 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు, కనీసం ఒక 10 సంవత్సరాలు లేదా కనీసం ఒక 100 నుంచి 200 సేల్స్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రాఫిక్స్ ఇవన్నీ మంచిగా ఉంటాయి, లైవ్లో వెళ్ళి చూస్తేనే మనకి రియాలిటీ తెలుస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాతనే ఇంకా కొందరు ఉంటారు, మేము ఉండే ఏరియా ఈ రోడ్ కదా, మేము ఈ రోడ్లోనే కొంటాం, మాకు ఆ రోడ్ ఎందుకు, గా రోడ్ ఎందుకు అంటారు చాలామంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అడగండి, హైదరాబాద్ లోకల్ పీపుల్ కంటే బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, అవునా కదా. ఏదన్నా ఒక సిటీ బాగా ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అంటే లోకల్లతోనే డెవలప్మెంట్ అయిపోదు, బయటికే ఇన్వెస్ట్మెంట్ రావాలి. ఇలా మన హైదరాబాద్లో ఏమవుతుంది, అక్కడిక్కడ పోయి అందరూ ప్రమోషన్లు చేస్తున్నారు, మా తెలంగాణకి రండి, మా హైదరాబాద్కి రండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎందుకు అంటున్నారు, బయటికే పైసలు రావాలి, ఇక్కడ రెవెన్యూ బాగా జనరేట్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అట్లా మనం ఏం చేయాలంటే ఎక్కడైతే కంపెనీస్ ఇండస్ట్రీస్ బాగా వస్తున్నాయో, ఎక్కడైతే గవర్నమెంట్ ప్రపోజల్స్ ఉన్నాయో, ఎక్కడైతే డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉందో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మేము వచ్చే రోడ్లోనే ఉండాలి, రోడ్డుకే ఉండాలి. కొందరు ఏమనుకుంటారంటే రోడ్డుకుంటేనే రేట్లు పెరుగుతాయి అంటారు, రోడ్డుకున్నంత మాత్రం కూడా రేట్లు పెరగవు. ఇది ఒక పాయింట్. ఇక్కడ ఓన్లీ హైవేలం బేస్ చేసుకొని ఉన్నంత మాత్రాన కూడా రేట్లు పెరగవు. రేట్లు ఎక్కడ బాగా పెరుగుతాయి అంటే ఒక జంక్షన్కి దగ్గర ఉంటే పెరుగుతాయి, ఒక టౌన్కి దగ్గర ఉంటే పెరుగుతాయి, ఒక టౌన్ లిమిట్లో ఉంటే పెరుగుతాయి, హెచ్ఎండిఏలో ఉంటే ఒకలాగా పెరుగుతాయి, డిటీసీపీలో ఒకలాగా పెరుగుతాయి. సో ఈ వీటిని వేరియేషన్ చూసుకొని మనం ఎంత ప్రైస్ పెడుతున్నాము, ఎలాంటి డెవలపర్ దగ్గర కొంటున్నాము, లీగాలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే
అప్పుడు మాత్రమే సేఫ్ ఉంటుంది, రిలాక్స్గా ఉంటారు. లేకపోతే ఏంటంటే ప్రాపర్టీగా ఉన్న తర్వాత రేపు రీసేల్ కాకపోతే ఎట్లా, రేపు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కబ్జా చేస్తే ఎట్లా, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇప్పుడు 1 నెంబర్ ఉన్నాడు 2 నెంబర్లు వచ్చి ఇల్లు కట్టేస్తే మన పరిస్థితి ఏంది? కొన్నాక కూడా మనశ్శాంతి లేకుండా చాలా మంది సఫర్ Yes. అయ్యే చాలా మంది ఉన్నారు. వన్స్ ఫ్లాట్ కొన్న తర్వాత కూడా మనశ్శాంతి లేకుండా, కాజ్ ఏదైతే కంపెనీ ఉందో అది సరిగ్గా ప్రాపర్ గా లేకపోవడం, లేదైతే ఏమైనా ఎలిగేషన్స్ ఇట్లాంటివి రావడం వల్ల కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అటువంటిప్పుడు ఏం చేయాలంటారు? అందుకని మనం ఏం చేయాలంటే ల్యాండ్ లార్డ్ వాళ్ళే ఉన్నారా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి. ఓకే. కొందరు ఏంటంటే మార్కెటింగ్ తీసుకొని చేసే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడైనా సరే వీళ్ళు చేసే డెవలప్మెంట్స్ వీళ్ళకి టైం పీరియడ్ ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. ఒకవేళ ఈ చెప్పిన టైం పీరియడ్ కల్లా వీళ్ళు డెవలప్మెంట్ చేయకపోతే సంబంధించిన బాడీ లైక్ హెచ్ఎండిఏ కావచ్చు, లేదా డిటిసిపి కావచ్చు, లేదా మనం పోలీస్ ఆఫీస్ కానీ, లేదా మనం నెక్స్ట్ ఏం చేయాలంటే కోర్టులో వెళ్ళి కేసు చేయొచ్చు. అంటే పలానా డెవలపర్ దగ్గర ఉన్నాం, మాకు చెప్పిన కమిట్మెంట్స్ ఇవి అని చెప్పి వాళ్ళ బ్రోచర్ మీద వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ మీద కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. అట్లా మనం బయటికి వచ్చి మాట్లాడితేనే దాని మీద అవుతుంది. లేకపోతే ఏమవుతుంది అంటే హైదరాబాద్లో రోజుకు ఒకటి పుట్టగొడుగులాగా పుట్టుకొస్తా ఉన్నాయి కంపెనీస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ అంటే ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో ఎవరికి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట, దేని నమ్మాలి, ఏది బ్రాండింగ్, ఏది మంచిది, అసలు ఏది ప్రాపర్ గా ఉంటుంది. కాజ్ ఎందుకంటే గైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు గైడ్ అడ్వైజర్స్ ఉంటారు, మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ చెప్పేది ఒకటి ఉంటుంది, అరచేతిలోనే వైకుంఠం చూపిస్తారు. బట్ తీరా వెళ్ళాక రియల్ ఎస్టేట్ అంటే అది కదా, చేతిలోనే చూపించేస్తారు అంతా. బట్ అక్కడికి వెళ్ళాక ప్రాక్టికల్ గా అది అసలు ఏమి ఉండదు అసలు. సో అందుకని చెప్పేసి అటువంటిప్పుడు చాలా మంది మోసపోతూ ఉంటారు. మీరు ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఉన్నారు కాబట్టి మీకు ఇలాంటివి చాలా తెలుస్తూ ఉంటాయి. సో మీరేం చెప్తారు అటువంటి వారికి? అందుకనే ఫస్ట్ ఏంటంటే మనం లీగల్ వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్స్పర్ట్ దగ్గరైనా, ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత పెద్ద బ్రాండ్ అయినా లీగల్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సెకండ్, డెవలప్మెంట్స్ అన్ని క్లియర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. థర్డ్, ఆ ఏరియాకి పొటెన్షియల్ ఉందా లేదా చూసుకోవాలి. ఇవి చూసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు డెవలప్మెంట్స్ ఇంకా కొందరు ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ ప్రపోజల్స్ ఇచ్చి ఉంటాయి కొన్ని, ఈ హైవేలో ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది కట్టేస్తాం, అది కట్టేస్తాం అంటారు. కట్టేస్తాం అంటున్నారు, కానీ ఏమైనా కట్టినారా ఫస్ట్ ఏమన్నా అది చూడాలి. ఆల్రెడీ కొంచెం ఉంది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తామంటే ఒక లెక్క, ఏం లేదు కానీ మొత్తం దీనిలో డెవలప్ చేస్తామంటే 5 ఏళ్ళు ఒక పార్టీ ఉంటుంది, నెక్స్ట్ అదే వస్తుందా రాదా మనకి తెలియదు. కాబట్టి దాని మీద బిలీవ్ చేసి దాని మీద హోప్స్ పెట్టుకొని దన్న మొత్తం పోయినాం అనుకోండి, రేపు ఆగమయ్యేది మనమే. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు వహించండి. తొందరపడి ఏదో ఆఫర్లని, స్కీమ్లను చూసి మనం మోసపోకుండా క్లియర్ ఉన్న దగ్గర మాత్రమే, ఏరియాకి పొటెన్షియల్ ఉందని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. హోర్డింగ్స్లలో చూసి కానీ, ఎక్కడైనా థియేటర్లో అడ్వర్టైజ్మెంట్ కానీ, ఫోన్లలో అడ్వర్టైజ్మెంట్ చూసి కానీ, ఈ అడ్వర్టైజ్మెంట్లు పెరిగే కొద్ది కూడా ఏంటంటే అవేర్నెస్ పెరుగుతుంది, ప్లస్ దీంట్లో కూడా ఫ్రాడ్ చేసే వాళ్ళు చాలామంది చేస్తున్నారు. కాబట్టి అన్ని రంగాల్లో ఉంటారు, కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండి అన్ని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే, గైడ్ లైన్స్ అన్ని తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిలాక్స్ ఉంటుంది. లేకపోతే మీరు అన్నట్టుగా ఏంటంటే వైకుంఠం చూపిస్తారు, తర్వాత కంపెనీలు వెళ్ళిపోతాయి, అడ్వైజర్ వెళ్ళిపోతాడు, మనం ఆగమైనట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మీరు అన్నారు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకెళ్లి కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి, ఎంతమంది వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు? చాలా తక్కువ మంది. ఇప్పుడు దాంట్లో సెలబ్రిటీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరో ఒకరు 2-3 బయటకు వస్తే అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా డొంకంతా తీగలాగితే డొంక కదలంటూ కొంతమంది వచ్చి అప్పుడు చెప్తారనమాట. సో ఎంత పెద్ద మోసం జరిగినా కూడా ఎవరు వచ్చి కంప్లైంట్ చేసే సిచ్యువేషన్స్ కూడా లేవు ఇప్పుడు. ఎందుకంటే చెప్తే పరువు పోయిద్దేమో, మా ఇమేజ్ డ్యామేజ్ అయితేనే ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకనే ఎల్పీ నెంబర్ ఉండాలని చెప్పింది ఇందాక. ఒక అప్రూవ్డ్ లేఅవుట్లో కొనండి. కొందరు ఏం చేస్తారు, ప్రీ లాంచ్ ఆఫర్లు పెడుతున్నాము, గోల్డ్ కాయిన్ ఇస్తాము, కంపల్సరీ కొనేసేయండి, ఈ ఆఫర్ ఇన్ని రోజులే ఉంటుందని చెప్పేసి చెప్తారు. బేసిక్ రియల్ ఎస్టేట్ లో చెప్పేది అది. తర్వాత మీరు కార్ గెలుచుకుంటారు, ఫోన్ గెలుచుకుంటారు, ఇవే ఆఫర్లు రియల్ ఎస్టేట్ అంటే. ప్రాబ్లం అక్కడే వస్తుంది. ఆఫర్ ఎక్కడ మిస్ అయిపోతామని చెప్పేసి తొందరపడి వీళ్ళు కొనేస్తారు, చాలా తక్కువకి వస్తుందని చెప్పేసి. మనం ప్రాపర్టీ కొంటున్నామా, కార్ కొంటున్నామా, ప్రాపర్టీ కొంటున్నామా, గోల్డ్ కొంటున్నామా? గోల్డే కొంటున్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రాపర్టీని చూసి కొనాలి. ఇంకా కొందరు అంటారు చెట్లకు కూడా పైసలు వస్తాయని మొన్న యాడ్ చూసిన నేను కూడా. సో చెట్లకు పైసలు వస్తాయి, లేదా ఇక్కడ కొంటే మీకు 10 గ్రాముల గోల్డ్ వస్తుంది, ఇక్కడ కొంటే మీకు 100 గ్రాముల సిల్వర్ వస్తుంది, మీకు వైకుంఠ ఆఫర్ ఉంది, ఇంకో ఆఫర్ ఉంది, జనవరి ఆఫర్, ఫిబ్రవరి ఆఫర్, స్పెషల్ సండే ఆఫర్, ఇలాంటి ఆఫర్లు ఉంటాయి. మనం ప్రాపర్టీ కొంటున్నప్పుడు ప్రాపర్టీ మీదనే ఫోకస్ చేయండి. ఇవన్నీ బోనస్, వస్తే మంచిదే, రాకపోతే లైట్, కానీ మనం వచ్చిన పర్పస్ ఏంది, ప్రాపర్టీ కొనికి వచ్చినాం మనం. కాబట్టి ప్రాపర్టీ మీదనే ఫోకస్ ఉండాలి. మనం ఒక ల్యాండ్ మీద కొంటున్నామంటే ల్యాండ్ గురించే మాట్లాడాలి, ఆ ల్యాండ్ అప్రూవల్స్ గురించే మాట్లాడాలి, సరౌండింగ్ ఏరియా డెవలప్మెంట్ గురించే మాట్లాడాలి. కొందరు ఏం చేస్తారంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఆఫర్లు వస్తున్నాయని కొనుక్కుంటారు, కొందరు కార్ వస్తుందని కొనుక్కుంటారు, కొందరు చీరలు వస్తాయని కొనుక్కుంటారు, కొందరికి ఐఫోన్ గిఫ్ట్ వస్తుందని కొంటారు. సో అది కొంటే ఏమవుతుంది, అది మనకి అసెట్ కాదు, అది సో ట్రిక్స్ వాడడంలో తప్పులేదు. అడ్వర్టైజ్మెంట్ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకుంటే, ఎవరి టెక్నిక్స్ వాళ్ళకుంటే ఎట్లైనా ప్రమోట్ చేయొచ్చు, అది మీ చాయిస్. కాకపోతే ఏంటంటే కస్టమర్ని ఫూల్ చేయొద్దు.
థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ నాయక్ గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఈ ఒక్క వీడియోతో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, కొనాలనుకున్న వాళ్ళందరూ కూడా మంచి క్లారిటీ ఇచ్చారనమాట. సో చూసారు కదా, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ల్యాండ్ తీసుకోవాలనుకున్నా, ఎటువంటి ల్యాండ్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి చాలా మందికి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి క్లారిటీ అనమాట ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ BRK న్యూస్.